ఒకసారి తమ్ముడు శశి గారు మరి ఆ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి అనేకమైన విషయాల్లో సంఘము కొరకు దేవుని కొరకు ఆయన ప్రయాసపడుతూ మరి ఒక మంచి కెమెరా, మన ఫోటోలు సరిగ్గా రావట్లేదు, మన ఫోటోలు సరిగ్గా ఉండలేదని చెప్పేసి మనము కొంచెం బాధపడుతున్నారని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఇది దేవుని పని అని చెప్పేసి ఆయన చక్కని నిర్ణయం తీసుకుని ఒక కొత్త కెమెరా ఆయన తీసుకున్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి అందరూ కూడా. చాలా సంతోషం. మరి ఇది కేవలము సంఘము కొరకు దేవుని కొరకు ఉపయోగపడాలని చెప్పేసి ఆయన యొక్క ఆశ. మరి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి ఆయన సమాధానకరంగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మరి అటువంటి సమాధానకరమైన జీవితము ఆ బిడ్డకు దయచేయాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కిపించండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఇచ్చిన ఈ యొక్క చాలా రేట్ అండి. ఇది ఎంత ఎగురు? 5,000 దిరమ్స్. మరి ఇంత చిన్నగా ఉంది 5,000 దిరమ్స్. మరి ఇది దయచేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డకి ఆ ధనాన్ని, మరి ధనం కొరకు సహకరించిన బిడ్డలను కూడా దేవుడు దీవించాలి. సంఘంలో నుంచి ఏమి ఇవ్వలేదండి, ముందే చెప్తున్నాను నేను. దయచేసి బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అమ్మా చిన్న ప్రార్థన చేయండి. 2 మాటలు చెప్పాలమ్మా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ సన్నిధానాన్ని బట్టి, ఆత్మీయ బిడ్డలను బట్టి, ఆత్మీయ విశ్వాసాలను బట్టి, సంఘ కాపరులను బట్టి మనం ఎంత స్తుతించినా తక్కువ వారమే. కానీ ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత కలిగి ఇక్కడికి వస్తున్నారు, ఒక ఆశ కలిగి వస్తున్నారు, ఒక భారం కలిగి వస్తున్నారు, ఒక ఇష్టం కలిగి వస్తున్నారు. కానీ దేవుడు చూస్తున్న దేవుడు, కనికరించే దేవుడు. మనకి మన సంఘం చిన్నదైనప్పటికీ కూడా ప్రేమపూర్వకంగా ఆత్మీయ సహవాసంగా మనం ముందుకు కొనసాగుతున్నాం. ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇంత చిన్న మందలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బిడ్డల్ని కొంతమందిని మేము ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ కెమెరా నిమిత్తం చిన్నగా చెప్పారు. కానీ సేవకులు, ఈ మీడియా ఎంతవరకు వెళ్తుందో మీకు తెలుసు. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ చాలా చాలా విషయాల్లో ఈ మీడియా ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కానీ ఆయన పనిచేసే విధానం దగ్గరగా 14-12 గంటలు పనిచేస్తాడు. మరలా ఆదివారం జరిగిన ఫొటోస్ అని ఒక్కొక్కటి కూడా ఎడిట్ చేయడం, అది వినడం, అది ఏది మంచిదో, ఏది చెడ్డగా ఉందో, ఏది మంచిగా లేదో అవన్నీ డిలీట్ చేసుకుంటూ ఒక వీడియో క్లిప్ చేయడం, ఇవన్నీ పెడుతున్నాడు. కాబట్టి ఒక భారమైన హృదయం దేవుడు అనుగ్రహించాడు సేవా పరిచర్యలో ముందుకెళ్ళాలని చెప్పేసి. కానీ ఇంత ధనాన్ని హెచ్చించాడంటే మనం ఎంత పని చేసి ఎన్ని సంవత్సరాలు చేస్తామో మీకు తెలుసు. కానీ ఆ బిడ్డకున్న ఆశను మనం గుర్తించాలి. బిడ్డ కొరకు ప్రార్థించేయండి. వ్యక్తిగతంగా దేవుడు మంచి సమాధానాన్ని, సంతోషాన్ని, హృదయం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటే దేవుని పనిలో ఉత్సాహంగా చేయగలుగుతారు. అది ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. దేవుని నుండి చేయాలంటే మనం ఏం చేయాలి? దయచేసి ఈ చిన్న ప్రార్థన అవసరత ప్రతి ఒక్కరూ కూడా పేరు పెట్టి బిడ్డ ఆత్మీయ జీవితంలోనూ వ్యక్తిగతంగాను ఆ బిడ్డ సంతోషంగా ఉండుటకును, ఆ బిడ్డ ఏదైతే చేయుచున్నాడో ఆత్మీయమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకుంటారు కదండి. ఇంకొక విషయం, మనకు ఏర్పాటు చేసిన ఈ సౌండ్ ఇంజనీర్స్ చూస్తున్నారు కదా, ఎంతో ప్రయాస, చక్కగా ఇష్టం కలిగి ఆ సౌండ్ సిస్టాన్ని పెట్టడం, ఎక్కడన్నా కిరికిరమంటే వెంటనే చేయడం. కానీ దేవుడిచ్చిన జ్ఞానం మేరకు, ఆయన సంతోషం మేరకు, ఆయన వారిచ్చుచున్న సమయాన్ని బట్టి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. ఈ యుఏఈలో మీరు ఒకటి గుర్తెరగాలి, మన సంఘంలో పాడుచున్న పాటలు కానీ ఏదైనా సరే వినసొంపుగాను, సంతోషంగాను, హృదయము ఉప్పొంగేలాగా ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం. ప్రతి వారము కూడా కనీసం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. అది ఎవరి నుండి వస్తుంది? అనుగ్రహించిన ఆత్మీయ తమ్ముళ్ళు, చక్కటి కళాకారులు దేవుడు మనకు అనుగ్రహించి గట్టిగా చప్పట్లు కొడి దేవుని స్తుతిస్తాం. వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు సమయానికి వచ్చేలాగన ఏం చేయాలి? మనం సంతోషంగా ఆరాధించాలంటే ఏం చేయాలి? వారికి మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఆశ కలగాలి, మంచి శ్రద్ధతో దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఏం చేద్దాం? చేయగలుగుతామా మనం? మూడవది ఈ దినం తల్లుల దినోత్సవం ఆరాధన. చాలామంది సిద్ధపడి వచ్చి ఉన్నారండి. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కనుక, తల్లులుగా బిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు కానీ బిడ్డలు ఇండియా దేశంలో ఉన్నారు. కానీ వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. ఈ దినానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకతను బట్టి చిన్న ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకుని కుడి చేయి ఇక్కడ చూపినట్లయితే కనుక చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రార్థన. సజీవుడు అయిన జీవము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమించువాడా కరుణించువాడా దయగల ఆత్మయున్న దేవా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. అయ్యా, మీరు ఉన్నవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడొక తండ్రి, నిత్యుడొక దేవ, సమాధానకర్త, అధిపతి అయ్యున్న దేవ, మీకే వందనాలు. అనుగ్రహించిన ఆత్మీయ తమ్ముళ్ళని బట్టి మీకు వందనాలు. ఈ ఆత్మీయ సహవాసంలో మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని శశిని బట్టి ఈ దినాన్ని ప్రభు ప్రత్యేకపరిచి గత సంవత్సరం అంతా మీరు ఎక్కల చెట్టును భద్రపరిచి ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి నూతన దయా కిరీటంతో ఈ దినం సన్నిధిలో ఒక సమర్పణతో తండ్రి మీ పనిముట్టుగా వాడబడాలని ప్రభు, ఈ మీడియా ద్వారా ఆశీర్వదించబడాలి అని ఒక ఆశ ఆ బిడ్డకి ఇచ్చిన ధన సమస్తంలో ప్రభు ఆ బిడ్డ హెచ్చించి కెమెరాను తీసుకొని ఉన్నారు. ఆవిడ క్లిప్పింగ్ చేయించున్న ప్రతి ఫోటోను ప్రభానికి తోతనైనా మీకు మహిమకరంగా ఉండాలి. ఇక్కడ జరుగుతున్న ఆరాధన క్రమంలో తండ్రి ఏ విధంగా ముందుకు కొనసాగాలో ఆత్మీయ జ్ఞానంతో, ఆత్మీయ సంతోషాన్ని, ఆత్మీయ ఆదరణను, తల్లి తండ్రి మించిన ప్రేమను మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను ప్రభా. బిడ్డపై మీ దైవ దీవెన ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంచి నడిపిస్తారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దైత్యమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచిన ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ కెమెరాను దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. ఈ కెమెరా కొరకు హెచ్చించిన ప్రతి ధనము దేవుడు ఆ బిడ్డకి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. చాలా మంచిది. చాలా కార్యక్రమాలు ఈ దినము ఉన్నాయండి. మనకందరూ కూడా తెలియజేశారు కదా. ఈ దినము మరి ప్రియులు శ్రీను గారు మళ్ళా తిరిగి క్షేమకరంగా మన మధ్యకు వచ్చారు. యేసు గారు రేపు రాబోతున్నారు. తమ్ముడు శశి గారు చక్కని కెమెరా తీసుకున్నారు. సువార్తం గారు సాక్ష్యం చెప్పారు. 14వ తారీఖున మరి బిడ్డతో కలిసి ఇండియా వెళ్తున్నామని చెప్పేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బ్రదరు వెంకట గారి యొక్క తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు మరి సిస్టర్ స్వప్న గారి యొక్క ఫ్యామిలీ వారు రావడము, అనేకమైన కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించారు. వచ్చే ముందు వీసా లేదని, వచ్చే ముందు ఒకరి వీసా వచ్చింది, ఒకరు రాలేదని, ఇలాగా అనేకమైన ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి పక్షము నుండి వారి యొక్క ప్రతి కార్యంలోనూ కూడా దేవుడు సహాయం చేసి ఉన్నారండి. అంతేకాకుండా ఇప్పుడే అన్నీని ఆ బిడ్డ మరి చక్కని రీతిలో దేవుడు జ్ఞాపకం చేసుకోవటం, మరి ఆ బిడ్డ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి దేవుడు కృప చూపించడం, మరి నిన్నటి దినాన్ని తమ్ముడు శ్యామ్ గారి యొక్క బర్త్డే, మరి ఇలాగా దేవుడు ప్రతి విషయంలోనూ కూడా సహాయం చేశారు. మరి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మరొక మారు రేపటి దినాన్ని వారు బయలుదేరి వెళ్ళుచుండగా క్షేమకరమైన ప్రయాణం వరకు అనుగ్రహించాలి. ప్రాముఖ్యంగా వారి వచ్చిన తర్వాత ఉండి ఏ యొక్క చదువుల్ని వాడు విడిచిపెట్టి వచ్చారో దాన్ని చక్కగా మళ్ళీ రీక్యాప్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాము, మాకు కావాల్సింది కొని ఇవ్వట్లేదు అంటున్నారంట, రప్పించింది కాకుండా. సో దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి తమ్ముడు సాయి గారు సోనాపూర్ నుండి తమ్ముడు అనేకమైన సంఘాలు మరి ఆ బిడ్డల ద్వారా దేవుడు కట్టుచూ ఉన్నారండి. సంఘము కడతాం అంటే సామాన్యమైన విషయం కాదు. అనేకమైన బాధలు, శోధనలు, అంతేకాకుండా అనేకమైన మరి ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేకమైన మరి అడ్డంకులు వస్తూ ఉంటాయి అని తెలియజేశారు ఆల్రెడీ. మరి దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. తల్లి సత్య గారు తెలియజేశారు. ఉద్యోగ విషయంలోనూ, వీసా విషయంలోనూ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ అనేకమైన విషయాల్లో దేవుడు సహాయం చేశారని మరి ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇలాగా అనేక మంది సాక్ష్యాలు తెలియజేశారు. ప్రాముఖ్యంగా నా కొరకు మరి నాకు ఇచ్చిన సత్యమణి నిర్మలా గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మా యొక్క ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా నాన్సీ గారి రిజల్ట్ ఈరోజు రేపు వస్తాయంటండి. మరి రిజల్ట్ కూడా మంచిగా వచ్చేలాగా ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో మనందరము కూడా ఒక ప్రత్యేకమైన ఒక పల్లవి చరణము, ఒక పాట విందాం. తర్వాత కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్దాం. ఒక పల్లవి చరణము కుటుంబము మరి వారు ఇంకా రేపు వెళ్ళిపోతారంట. మరి అందుకు ఒక పల్లవి చరణం పాడతామన్నారు. వారు పాడేసిన తర్వాత ఉండి